విత్తనాలు పెట్టేసావు అక్కడ. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? తీసుకుని ఇక్కడ పెడదాం. నువ్వు పెట్టు ఇది పెట్టి వెళ్ళండి. ఆకలి కూర్చోపోయావా? అట్లా తింటేనే రుచిగా ఉంటుంది అన్నం. మేము పొలాల గట్ల మీద కూర్చొని తింటాం. ఈరోజు రైతు దినోత్సవం. పెట్టేసి రైతు దినోత్సవం అని పెట్టు ఫేస్బుక్లో. రైతే రాజు, రైతే రాణి అని పెడతాను. రాజు అనేది పెడతాను నేను. లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరినే జై అనమన్నాడు. జై కిసాన్. నువ్వు చెప్పు. చెప్పండి. జై కిసాన్, రైతే రాణి. రైతు దినోత్సవం కాబట్టి రైతే రాణి. చూడండి పక్కన ఇంక నిండాలి. మెల్లగా తినమ్మా, కంగారేం లేదు, స్లోగా తిను. మనకు రేపు మంచి విందు భోజనాలు ఉన్నాయి ఇక్కడ. విందు భోజనాలు. ఈ తోటని సంపాదించినటువంటి మహోన్నత వ్యక్తి కొమ్మిని జోజీ గారు. రేపు ఆయన పుట్టినరోజు. మనం స్వీట్ కొనుక్కెళ్ళిద్దామా? బుల్లెట్ మీద సాయంత్రం ఏలూరు వెళ్ళి నువ్వు ఏదైనా బాగా చేస్తావే. కూరలో తాలింపు పెట్టడం కానీ, టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేయటంలో కానీ, ఏ పనైనా చేయగలిగిన వ్యక్తిని ఏమంటారు తెలుసా? కాదు, సవ్యచాచి అని ఒక మంచి పదం ఉంది తెలుగులో. అంటే ఏ చేతితోనైనా సరే. నేను మొన్న పెట్టాను, విత్తనాలు వచ్చేసినాయి చూసారా? ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాం కదా, అవన్నీ మొలకలు వచ్చేసాయి. ఏం మొలకలు అయ్యి? పచ్చిమిర్చి, బీన్స్, అదే క్యారెట్. ఈ సంవత్సరం తోట ఖచ్చితంగా బాగా కాస్తుంది. ఎందుకంటే నీ హస్తం ఉంది.
సరిపోద్దా చూడండి, రెండు కలుసుకోవాలిగా. సరిపోద్దా చూడండి, దగ్గరికి వెళ్ళండి. అయిపోయింది. చేసే ఒకటి స్టేట్మెంట్ ఎవరు ఇస్తావా? యూట్యూబ్లో వెళ్తుంది. కట్టే కట్టేసి కింద కుదురు. ఇక్కడ నరకాలి. ఈ బలం ఉపయోగించాలి. ఏంటి ఈ బొడ్డు కొంచెం చెప్పు. వెరీ గుడ్ అనండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ సందర్భంగా నీ స్టేట్మెంట్ ఏంటి? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు రైతులకి? కాలంలో కూడా చెవట్లు పడుతున్నాయి. ఎనర్జీ కావాలి ఆ పని చేయటానికి. जरा बड़ा गोश्त चाहिए. ఏ అప్పుడే తొందరగా తినేసావు చూడు. మేడం గారు ఎంత పని చేశారు. బాగా చేసానా? ఇది ఇలా వేసి వాటర్ 2 బోర్లు జాయింట్ కలిపితే వచ్చే వాటర్ అది. మరి ఇప్పుడు విత్తనాలు ఎలా పెట్టాలి సుందరం? అక్కడ ఇక్కడ పెడదాం. ఈ గట్ల మీద, ఈ గట్లు అవతల గట్లు అక్కడ పెడతాడు. దాని చుట్టూ ఇక్కడ కాదు, అక్కడ పెడితే బాగా. ఇంకా నా లైన్లో ఉంది, నన్ను కూడా తీస్తావా? అడ్డంగా పెట్టు. చెప్పండి. దేశానికి వెన్నెముక, రైతే వెన్నెముక, రైతే రాణి. ఈ వ్యవసాయం చేయటంలో డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం చేయకూడదు. చేస్తే డిసప్పాయింట్మెంటే మిగులుతుంది. ఇందులో ఆనందాన్ని ఎత్తుక్కోవాలి. ఈ పని చేయటం వల్ల 10 మంది తినగలుగుతారు. ఇది ఒక ప్రజాసేవ. అన్నింటిలో మంచి ప్రజాసేవ. ఎందుకంటే ఎంతమంది రైతులు డబ్బులు బాగా సంపాదించారు? సరిపడగా ఉంటాయి. సంపాదించుకోకుండా ఉండరు, సరిపడగా ఉంటాయి.
అంతేగాని కోడి పందాలకు వెళ్ళి లక్షలు సంపాదించేయటం, ఎలక్షన్లు వస్తే పందేలు పట్టేసేసి లక్షల పందేలు కట్టేసేసి డబ్బులు దుబ్బేయటం, మామిడి తోటల వ్యాపారస్తులనేమో మామిడి తోటల యజమానుల్ని మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర తక్కువకే దుబ్బేసి ఎక్కువ లాభాలు తినటం, ఇవన్నీ దొంగ తెలివితేటలు అనిపించుకుంటాయి, మంచి తెలివితేటలు అనిపించుకో. కాబట్టి నిజాయితీగా బతుకు ఇప్పటికైనా. ఓకే, బాయ్. అప్పుడు